ఆమె అయితే తన రూమ్‌లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. రామరాజు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. "నువ్వు ట్యూషన్ చెప్పాలి అనుకుంటే నా ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు. నా ఇంట్లో ట్యూషన్ చెప్పి నా పరువు తీయడానికి వీల్లేదు. మీరు మీ అవసరాలకు డబ్బులు సంపాదించాలనుకుంటే వేరే దగ్గర ట్యూషన్ చెప్పుకొని సంపాదించుకొని వేరేగా ఇల్లు కట్టుకోండి" అని అంటూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ప్రేమ దగ్గరికి వచ్చి అడిగేసరికి ధీరజ్ ఒక్కడే ట్యూషన్ ఫీజు, నా ఫీజు, నా ఇంటికి అవసరాలకి డబ్బులు ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాడు అత్తయ్య. అందుకే ధీరజ్‌కి సహాయం చేద్దామని ఇలా చేశాను. కానీ మామయ్య ఇలా అంటారని అసలు అనుకోలేదు అని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు. నేను ఏదైనా నేనే చూసుకుంటాను. నీ అవసరాలు నేనే చూసుకుంటాను. ఇంటికి ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ధీరజ్. అలా అది కాదు ధీరజ్ అని అనేసరికి లేదు నా వల్ల నా కారణంగా ఇంటి పరువు పోతుందన్న మాట నాకు రావడం ఇష్టం లేదు. మా నాన్న అన్నిసార్లు నా వల్ల ఇంటి పరువు పోతుందని అనిపించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈరోజు నుంచి అంతా నేనే చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు ట్యూషన్ చెప్పుకో అని ధీరజ్ చాలా గట్టిగా అనేస్తూ ఉంటాడు. అలా అనేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ట్యూషన్ చెప్పుకో అని అయితే చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయి ధీరజ్ బయటికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతున్న ధీరజ్‌ని చూసి ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ధీరజ్‌కి ఎలా సాయం చేయాలనైతే